పెళ్లి కాని జంటలకు నో ఓయో. అసలు ఎందుకు ఈ విధానాన్ని తీసుకొని వచ్చింది ఓయో కంపెనీ? తన విధానాల్లో కొత్త పాలసీ తీసుకురావడానికి కారణం ఏంటి? మరి ఇదే విధానాలను అన్ని రాష్ట్రాల్లో తీసుకొస్తారా? తెలంగాణ రాష్ట్రంలో ఇది ఎప్పుడు అమలయ్యే ఛాన్స్ ఉంది? ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రముఖ ట్రావెల్ బుకింగ్ కంపెనీ ఓయో తన పాలసీ విధానాల్లో కీలక మార్పునైతే తీసుకొచ్చింది. అయితే కొత్త చెక్ ఇన్ పాలసీలో భాగంగా ఈ సంవత్సరం నుంచి అంటే పెళ్లి కాని జంటలకు రూమ్లను బుక్ చేసుకునే ఛాన్స్ ఉండదని స్పష్టం చేసింది. అయితే ఈ కొత్త మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేసిన ఈ నిర్ణయాన్ని మొదట మీరట్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పింది. అంటే ఫస్ట్ అయితే మీరట్ నుంచి స్టార్ట్ చేసి ఆ తర్వాత మిగతా ఏరియాలకు ఇది వ్యాపింపజేసేలా మేము చేస్తాం, అంటే ఈ రూల్స్ అంతటా వచ్చేలా చేస్తామని చెప్పుకొచ్చింది. పెళ్లి కాని జంటలకు ఆన్లైన్ ద్వారా కానీ అదేవిధంగా ఆఫ్లైన్ ద్వారా కానీ రూమ్ బుక్ చేసుకునే ఛాన్స్ ఉండదని చెప్పకనే స్పష్టంగా చెప్పింది. అయితే ఒకవేళ జంటగా వచ్చి రూమ్ కావాలి అంటే తప్పకుండా కూడా వాళ్ళ పెళ్ళికి సంబంధించినటువంటి సరైన సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే ఇన్ కేస్ పెళ్ళి ఒకళ్ళ వాళ్ళకు రూమ్ కావాలి అనంటే, ఒకవేళ పెళ్ళైన జంటలే లేదు మాకు ఆల్రెడీ మ్యారీడ్ అయింది అని అనుకుంటే ప్రాపర్గా వాళ్ళకి సంబంధించినటువంటి పెళ్ళికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏదైతుందో అది చూపించిన తర్వాతనే వాళ్ళకు రూమ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇదే అంశానికి సంబంధించి బుకింగ్లను కూడా తిరస్కరించే అధికారం ఓయోకి కానీ దానికి సంబంధించినటువంటి భాగస్వామ్య హోటళ్ళకు కానీ ఉంటుందని చెప్పుకొచ్చింది ఓయో కంపెనీ. అంటే ఇప్పుడు కొన్ని హోటల్స్లలో ఓయోకం రూమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళని ఇన్ కేస్ ఉన్నటువంటి రిజెక్షన్ అంటే ఏంటంటే వాళ్ళు తీసుకునేటువంటి ఇప్పుడు ఓయో రూమ్ తీసుకోవాలనుకుంటే దాన్ని తిరస్కరించేది, అంటే వాళ్ళకి డౌట్ వచ్చినా లేదు అని అంటే వీళ్ళకి మ్యారేజ్ కాలేదు ఏదైనా సబ్మిట్ చేయకపోయినా కానీ బుక్ చేసుకున్నా కానీ ఇన్ కేస్ ఆ సర్టిఫికేట్ చూసి వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశం డెఫినెట్గా వాళ్ళకు 100% ఆ ఛాన్స్ అయితే ఇచ్చింది. అయితే ఈ నిర్ణయం తక్షణమే మీరట్లో అయితే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. అంటే మేబీ ఏంటంటే ఇప్పుడు ఉన్న అన్ని ఏరియాలలో మీరట్లో ఆన్ ది స్పాట్ అంటే మొన్న ఆదివారం రిలీజ్ చేసిన తర్వాత ప్రజెంట్ అంటే విడుదల చేసినటువంటి అంశాలకు దాని తర్వాతనే డెఫినెట్గా మీరట్ నుంచి డెఫినెట్గా ఇది అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై వచ్చే స్పందన ఆధారంగా మరిన్ని ఏరియాల్లో ఈ నిబంధనను అమలు చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. అంటే ఇప్పుడు మీరట్లో స్టార్ట్ చేసిన తర్వాత దీని మీద ఎందుకు అంటే ఇన్ కేస్ దాని మీద స్పందన ఏ విధంగా వచ్చింది, పాజిటివ్గా వచ్చిందా లేకపోతే నెగిటివ్ వచ్చిందా, దాని తర్వాత అన్నిటి తర్వాత వాళ్ళన్నీ డిసైడ్ చేసుకొని మిగతా ఏరియాలలో ఈ నిబంధనని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే పెళ్లి కాని జంటలకు రూములు ఇవ్వడంపై చాలా కాలంగా ఓయోపై విమర్శలు వినిపిస్తున్నాయని దీనిపై కంపెనీ సేకరించినటువంటి అభిప్రాయ సేకరణలో పెళ్లి కాని జంటలకు ఓయో హోటల్లో చెక్ ఇన్ ఫెసిలిటీ ఇవ్వద్దనే సూచన వాళ్ళకి ఎక్కువగా వచ్చిందట. సో అప్పటి నుంచి ఏంటంటే మేబీ ఇలా ఇస్తే ఇన్ కేస్ పెళ్లి కాని జంటలకు ఓయో ఇస్తున్నారు, అలా ఇవ్వడం వల్ల ఇన్ కేస్ వేరే విమర్శలు వస్తున్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇలాంటి రూల్ని అయితే ఒకటి తీసుకొచ్చారు. అయితే పెళ్ళి అయిన జంటలకు మాత్రం ఇన్ కేస్ వాళ్ళకి ఎటన్నా ట్రావెల్స్లలో భాగంగా ఎటన్నా పోతే మాత్రం వాళ్ళు డెఫినెట్గా రూములు అవసరం ఉంటాయి కాబట్టి ఓన్లీ పెళ్ళైన జంటలకు మాత్రమే ఇవ్వాలి, పెళ్లి కాని జంటలకు ఇస్తే ఇన్ కేస్ అవి చాలా మితిమీరిపోతున్నాయని కూడా చెప్పేసి వాళ్ళ సూచనకు వచ్చినట్లయితే తెలుస్తుంది. అయితే ఓయో బాధ్యత సురక్షితమైన ఆతిథ్య పద్ధతులను అదేవిధంగా అనుసరించేందుకు కట్టుబడి ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఓయో నార్త్ ఇండియా రీజియన్ హెడ్ పవాస్ శర్మ తెలిపారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఓయో ఏదైతే ఉందో ఇన్ కేస్ విద్యార్థులు కానీ లేకపోతే ట్రావెల్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ మధ్యలో ఆగినప్పుడు వాళ్ళకి ఫెసిలిటీకి సంబంధించినటువంటి ఈ ఓయో రూమ్స్ అనేది ఒక మంచి పద్ధతి. ఏంటంటే వాళ్ళకు ఒక హెల్ప్ అనేది ఉండాలి. బట్ ఓయో పేరు చెప్పుకొని మిగతా వాళ్ళు ఏంటంటే అనాధికారిక కార్యకలాపాలు అంటే ఇన్ కేస్ పెళ్లి కాని జంటలు కానీ అఫైర్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవారు ఎవరైతే ఉన్నారో వీటన్నింటికి ఓయో రూములు అడ్డాగా మారుతుంది. సో దీని మీద ఓయోకి వచ్చేటువంటి విమర్శలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సో అందుకోసమనే మేము ఈ నిర్ణయాన్ని అయితే తీసుకుంటున్నట్లయితే వాళ్ళు చెప్పుకొచ్చారు. మొత్తంగా ఇది మీరట్ నుంచి అయితే స్టార్ట్ చేసింది. అయితే తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాల్లో మొత్తంగా ఇది ఎప్పుడు అంటే దానిపై వచ్చేటువంటి స్పందన ఏంటంటే వాళ్ళు ఇన్ కేసు ప్రీవియస్గా చేసినటువంటి సర్వేలో కానీ ఎక్కువగా పెళ్లి కాని జంటలకు రూమ్స్ ఇస్తే అది కొంచెం విమర్శలకు దారితీస్తున్నాయి. సో అందుకని మీరట్ నుంచి తక్షణమే ఈ నిర్ణయాన్ని అయితే మేము ఆపాదిస్తున్నాం. దాని తర్వాత దాని మీద వచ్చేటువంటి
ఫీడ్బ్యాక్ తోటి మిగతా ఏరియాస్ ఏదైతే ఉన్నాయో, వేరే స్టేట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మొత్తంగా అయితే తెలుగు రాష్ట్రాలు కానీ కొన్ని రాష్ట్రాలలో అయితే ఇలాంటి రూల్ అయితే లేదు ప్రస్తుతం. ఇప్పటివరకు అయితే ఓన్లీ మీరట్లోనే పెళ్ళైన జంటలకు ఉంది. మిగతా ఏరియాల్లో మాత్రం ఇది ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది. దీని మీద బట్టి వచ్చే స్పందనం బట్టి ఎవరికి ఇవ్వాలి అంటే ఏ రాష్ట్రాల్లో అమలు చేయాలి ఏంటి అనేది అయితే వాళ్ళు తర్వాత దీని మీద మళ్ళొకసారి డెసిషన్ తీసుకునే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఇప్పుడున్నటువంటి ఓన్లీ మీరట్లోనే కేవలం ఇలాంటి జంటలు అంటే పెళ్ళైన జంటలకు మాత్రమే రూమ్స్ ఇస్తున్నారు. మిగతా అన్ని ఏరియాల్లో పాత పద్ధతే రన్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో మాత్రం ఈ రూల్స్ అనేది వేరే రాష్ట్రాలకు వచ్చినప్పుడు అప్పటి నుంచి వెళ్ళి అమల్లోకి ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని దీని మీద వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ తోటి మిగతా రాష్ట్రాలు మేము అమలు అయ్యే ఛాన్స్ చూస్తామని చెప్పేసి అయితే ఓయో కంపెనీ అయితే చెప్పడం జరిగింది.